అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. నేను మీ మణిమాల. ఇంకా ఈరోజు ఇదొచ్చేసి మొన్న సోమవారం రోజు వ్లాగ్ అండి. కామిక ఏకాదశి రోజు అనమాట. ఆ రోజైతే చాలా మంచి రోజు అని చెప్పారు. అందువల్ల నేను 16 సోమవారాల వ్రతం పూజ స్టార్ట్ చేసుకోవాలని అనిపించింది. ఇంకా ముందు రోజే నేను ఇల్లు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇల్లు కడిగేసుకున్నాను. చక్కగా గుమ్మాలన్నీ పూజించేసుకొని ఇక ఉదయాన్నే లెగిచి చక్కగా ముందు తలంటు స్నానం చేసేసుకున్నాను. ఆ తర్వాత శివయ్యకైతే ముందు గోధుమలతో ఏదైనా ప్రసాదం చేయాలంట. ఖచ్చితంగా సోమవారాలు చేసేవాళ్ళు గోధుమ పిండి, గోధుమ నూక కానీ ఇలా గోధుమ పిండితో ఏదైనా పదార్థం ఉండేలాగా చక్కగా నైవేద్యం తయారు చేసుకోవాలి. అందులో నేనైతే గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బెల్లం వేసేసి నెయ్యి వేసి యాలకుల పొడి వేసి చక్కగా ప్రసాదాన్ని అయితే ముందు రెడీ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఉదయాన్నే స్నానం చేయగానే ఇంకా వచ్చేసి ఇది పుట్టమన్ను అండి. ఇంకా పుట్టమన్న అయితే నేను ముందు రోజే వెళ్ళి ఇక్కడ మాకు పక్కనే ఉన్నటువంటి మా ప్లేస్లోనే చిన్న పుట్టలాగా ఉంది. సరే నేనైతే వెళ్ళి ముందు రోజు సాయంత్రమే వెళ్ళి అక్కడ కొంచెం పసుపు కుంకుమ వేసేసి స్వామిని నమస్కరించుకొని నేనైతే పుట్టమన్న తీసుకొచ్చుకున్నాను. కొంచెం అది గడ్డల్లాగా ఉంటుంది కదా. మీరైతే ఏం చేస్తారంటే చక్కగా దాన్నంతా కూడా దేంతో అన్నా నలక్కొట్టేసి పొడిలాగా చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని మనం ఎప్పుడు కూడా పద్దాక ముట్టుకోకుండా ఉండేలాగా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పూజ గది కనుక పెద్దగా ఉన్నట్టయితే ఆ పూజ గదిలోనే చక్కగా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇక వచ్చేసి చక్కగా శివలింగం చేసేసుకుంటున్నాను. కొంచెం జలం అలాగే కొద్దిగా పసుపు కుంకుమ వేసేసి ఇదిగోండి నేను వీడియోలో చూపించే విధంగా నాకు వచ్చినట్టుగా నేనైతే శివయ్య రూపునైతే తీసుకొచ్చుకున్నాను. ఈ రూపాన్ని నా చేత్తో చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. నేను ఇంతకు ముందు కూడా 16 సోమవారాల వ్రతం అయితే నేను చేసుకున్నాను. ఒక్కటే అండి, మనం చేసే పూజలో భక్తి శ్రద్ధ ఉండాలి అంతే. మనం తప్పే చేసామా ఒప్పే చేసామా అన్నది అలా ఉంచితే ముందు మనం చేసే దాంట్లో నమ్మకం అలాగే ఆ దేవుడి మీద భక్తి ఉండాలి. ముల్లోకాలను ఏలేటువంటి ఆ శివయ్య మీద మనకు చాలా నమ్మకం పెట్టుకొని ఈ పూజని నిర్విఘ్నంగా చక్కగా సాగిపోయేలాగా చూడాలని ముందుగా అయితే ఆ శివయ్యకు సంకల్పం చెప్పుకోవాలి. ఎవరైనా సరే ఎవరు పూజ చేసినా సరే ముందుగా అయితే వినాయకుడికి పూజ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ప్రథమ పూజ ఆయనకి మాత్రమేనండి. కాబట్టి నేను చక్కగా గరిక తీసేసుకొని ఆయనకి కడిగి శుభ్రం చేసేసి గరిక చక్కగా ఆయనకి పెట్టేసుకొని అలాగే చిన్న బెల్లం ముక్క ముందు ఆయనకి పెట్టుకొని నేను నమస్కారం చేసేసుకున్నాను. ఇక ఇవి వచ్చేసి రావి ఆకులు మీకు తెలిసే ఉంటాయి. నేనైతే ఏదైనా ఒకటి పని అనుకొని అంటే మీకు ఏదైనా కోరిక కావచ్చు, సంతానమే కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేదా ఇంట్లో కలహాలు బాధలు, వ్యాపార వృద్ధి, పిల్లల చదువు, ప్రతి విషయానికైనా ఇదిగోండి ఈ సోమవార వ్రతం అనేది దేవుడి సైతం మనకు ఇచ్చినటువంటి వరం. ఆ శివయ్యే సాక్షాత్ మనకు ఈ 16 సోమవారాల వ్రతం చేసుకోవాలని మనకి ఆజ్ఞాపించి చెప్పాడు. జనాలు మంచిగా ఉండాలి ప్రజలు అని సాక్షాత్ ఆ శివుడే మనకు వరాన్ని ఇచ్చినటువంటి ఈ 16 సోమవారాల వ్రతం అండి. ఇలా మట్టితో చక్కగా పొట్టమన్ను తీసుకొచ్చుకొని పార్థివ లింగాన్ని అయితే చేసేసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని రుద్రాక్షల మాల వేసుకున్నాను నేనైతే. అలాగే ఈ శివలింగాన్ని కూడా మా ఇంట్లో ఉన్న లింగానికి కూడా చక్కగా అభిషేకం చేసేసుకొని కుంకుమ విభూతి బొట్లు పెట్టేసుకొని ముందుగా అయితే అక్కడ నేను విడిగా పీఠం పెట్టుకున్నాను. నేను పూజ గదిలో చేసుకోవట్లేదు, సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకున్నాను. ఇక చిన్నది శివయ్యది ఫోటో ఉంది, అది కూడా గోమాతతో ఉన్న ఫోటో ఉంది మా ఇంట్లో. నేనైతే ఇంకా అది పెట్టేసుకొని చక్కగా మాల వేసేసుకున్నాను. ఇక ముందుగా అయితే నేను అర్చన చేసుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడికి పంచోపచార పూజ చేసేసుకొని బెల్లం ముక్క నైవేద్యం పెట్టాను కదా, ఇంకా అది కూడా ఆయనకి నైవేద్యం సమర్పయామి అని చూపించుకొని మనం అక్షితాలు సమర్పించేసుకొని ముందుగా ఆ వినాయకుడికి నైవేద్యం పెట్టేసేసుకోవాలి. ఇక వచ్చేసి ఆ తర్వాత ఇక శివయ్యకు షోడశోపచార పూజ అయితే చేసుకోవాలండి. షోడశోపచార పూజ చేయగలిగితే సరే, లేదు అంటారా పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మా ఇంట్లో అయితే ఇలాగా చిన్నవి శివలింగాలు ఉన్నాయి. అవి రుద్రాక్ష ఇంకా సాలగ్రామం ఉంది. ఈ సాలగ్రామాన్ని కూడా నేను అక్కడ పెట్టేసుకొని విభూతితో
అలాగే జలంతో నేనైతే అభిషేకం చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవాలి. ముందుగా అయితే అక్కడ మనం దీపారాజన వెలిగించేసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న శివలింగమైనా ఏదైనా సరే, చివరకు ఒక చిన్న రుద్రాక్ష ఉన్నా పర్లేదు, దాన్ని పెట్టేసుకొనైనా ఆ శివనామ స్మరణ చేసుకుంటూ మనం అభిషేకం అయితే చేసుకోవాల్సిందే. ఆ రోజు మాత్రం తప్పకుండా మీకు సమయాన్ని కేటాయించుకొని ఖచ్చితంగా అభిషేకం చేసుకోండి. జలంతో చేసుకుంటే చాలు. నేనైతే అలాగే చేసుకుంటున్నాను. విభూతితో జలంతో ఆ శివయ్యకు అభిషేకం అయితే చేసేసుకోవాలి. ఇంకా వచ్చేసి వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివయ్యలకు కూడా అభిషేకం అయిపోయిన తర్వాత ఇక వచ్చేసి మనం పార్థివలింగానికి, అంటే మనం ఇందాక చేసుకున్నటువంటి ఆ లింగానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి తప్పకుండా. ఇక ఆ తర్వాత ధ్యానము, ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ధ్యానం చేసుకోవాలి. అలాగే ప్రాణప్రతిష్ఠ చెప్పుకోవాలి. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః అని ప్రాణప్రతిష్ఠయామి అని కరిష్య అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత వచ్చేసి ధ్యానము. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః అని ధ్యాయామి అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆవాహనం. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః ఆవాహయామి. ఇక ఆ తర్వాత రత్నసింహాసనం. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః అని రత్నసింహాసనం సమర్పయామి అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత పాద్యం. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః పాదయౌ పాద్యం సమర్పయామి అని చెప్పుకోవాలి. అర్ఘ్యం. ఆ తర్వాత శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః అని హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పాలి. ఇక ఆచమనం. మీకైతే ఒకవేళ పంచామృతాలతో అభిషేకం చేయాలి అని అనిపిస్తే ఆ శివయ్యకు ఇక అక్కడ వచ్చేసి అభిషేకం చేసుకోవాలి. ఇంకా పాలు, జలము, అలాగే గంధం కానీ కుంకుమ ఇలాంటివన్నీ కూడా ఆ శివయ్యకు మీరు అభిషేకాల్లో ఏమేమి వాడగలగరో మీకు సంబంధించినవన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని చక్కగా అక్కడ అభిషేకం చేసేసుకోండి. పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పుకోవాలి. లేదు అంటారా, అక్కడే జలం ఉంటుంది కదా, వాటిని ఆ శివయ్యకు చూయించి పంచామృతం సమర్పయామి అని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః శుద్ధోదక స్థానం సమర్పయామి అని చెప్పుకోవాలి. స్థానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి నీళ్లు ఆయనకి చూపించాలి. ఇక వస్త్రయుగ్మం. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని దూదితో ఏదైనా చేసింది వస్త్రం తీసుకొని అక్కడ సమర్పించుకోండి ఆయనకి. దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టేసి ఆ శివయ్యకు చెప్పి నమస్కరించుకోవాలి. ఇక యజ్ఞోపవీతం. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని ఇందాక నేను చేసినట్లుగా అలా చేసి ఆయనకు అప్పచెప్పేయాలి. గంధం సమర్పయామి. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః చందనం సమర్పయామి అని చెప్పాలి. ఇక అక్షితాన్ సమర్పయామి. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః శ్వేతాక్షితాన్ సమర్పయామి అని చెప్పుకోవాలి. ఇక పుష్పాలు. శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి అయి నమః పుష్పాంజలిం సమర్పయామి అని చెప్పాలి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత, షోడశ పూజ అయిపోయిన తర్వాత మనం అంగపూజ ఉంటుందండి స్వామికి. ప్రతి ఒక్క పూజలో ఇది మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అంగపూజ అనేది శివాయ నమః పాదౌ పూజయామి, ఈశ్వరాయ నమః జంగే పూజయామి, మహేశ్వరాయ నమః జానూని పూజయామి, హరాయ నమః ఉరు పూజయామి, భవాయ నమః కటిం పూజయామి, గంగాధరాయ నమః నాభిం పూజయామి, మహాదేవాయ నమః ఉదరం పూజయామి, పశుపతయే నమః హృదయం పూజయామి, పినాకినే నమః హస్తాన్ పూజయామి, నీలకంఠాయ నమః కంఠం పూజయామి, విరూపాక్షాయ నమః ముఖం పూజయామి, త్రినేత్రాయ నమః నేత్రాన్ని పూజయామి, రుద్రాయ నమః లలాటం పూజయామి, చంద్రమౌళయే నమః శిరౌ పూజయామి, శంభవే నమః సర్వాణ్యంగాని పూజయామి అని చెప్పుకోవాలి. ఇక ఇది మొత్తం అయిపోయిన తర్వాత
మనం వచ్చేసి నైవేద్యం. ఇక్కడ కొన్ని చదువుకోవాలని అనిపిస్తే మీరు మాత్రం శివ అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అది తప్పకుండా చదువుకోండి, చాలా మంచిది. అలాగే ఉమా అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అది కూడా చదువుకోండి తప్పకుండా. ఇక తర్వాత దీపము, ధూపము, నైవేద్యము, అలాగే తాంబూలం సమర్పయామి చెప్పి కర్పూర నీరాజనం మనం చెప్పుకోవాలి. ఆఖరణ మాత్రం మంత్రపుష్పం అనేది చాలా ముఖ్యమైనది. మనం అనుకున్నది అక్కడ ఆయనకి చెప్పి మంత్రపుష్పం సమర్పించుకోవాలి తప్పకుండా. ఇక ఆ తర్వాత నైవేద్యానికి వచ్చేసరికి 3 నైవేద్యాలు పెట్టాలండి. ఇలా 3 ఆకులలో కానీ లేదా 3 ప్లేట్స్లో కానీ ఇలాగా 3 కంపల్సరిగా పెట్టాలి ఆయనకి. ఎందుకు అంటే ఒకటి ఉపవాసం చేసేటువంటి మన కుటుంబం తినడానికి, ఇంకొకటి బయట గోవులకు కానీ ఎవరికైనా పక్షులకైనా ఇంకొకటి పెట్టాలి. ఇక మూడవది వచ్చేసి మనం ఎవరినైనా పిలిచి తాంబూలం ఇవ్వగలిగితే అలాగా వాళ్ళకి ఆ నైవేద్యాన్ని అయితే అప్పచెప్పాలి. ఇంకెంతేనండి. నేనైతే ఫస్ట్ సోమవారం అయితే ఇలా చేసుకున్నాను ఆ శివయ్య దయ వల్ల. ఇక రెండవ వారం కూడా ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.